పట్టాలెక్కని పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వం కనీ విని ఎరుగని రీతిలో మేము భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని చాలా ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలంలో 2 సార్లు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకి, తర్వాత స్విట్జర్లాండ్‌కెళ్లారు, అమెరికాకి వెళ్లారు. ఇప్పుడు జపాన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరి ఇప్పుడు చేసుకుంటున్న ఒప్పందాలన్నీ కూడా కనిపిస్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద నంబర్‌లన్నీ కూడా కోటాను కోట్ల నంబర్స్ అన్నీ కూడా కేవలం కాగితాలకే పరిమితమైన పరిస్థితి. ఇప్పటిదాకా గత అనేక సందర్భాల్లో విదేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్న పెట్టుబడుల యొక్క సిచ్యువేషన్ ఏంటి, స్టేటస్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. కొన్ని ముఖ్యమైన ఒప్పందాల పురోగతి ఎట్లా ఉంది ఈ సమయానికి అని మనం చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లు 60,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. ఇంతవరకు అది విస్తరణ లేదు, పురోగతి లేదు. సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్ల పెట్టుబడి అన్నారు, దాంట్లో పురోగతి లేదు. కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ క్లస్టర్ 10,000 కోట్లు, దాంట్లో కూడా పురోగతి లేదు. మెగా ఇంజనీరింగ్ పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు 15,000 కోట్లతోటి, పురోగతి లేదు. టిల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ 15,000 కోట్ల పెట్టుబడి, పురోగతి లేదు. ఆదాని గ్రూప్ 12,400 కోట్ల పెట్టుబడి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. ఆదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వలేదు. సో ఆ విషయంలో ఆదాని గ్రూప్ కంపెనీ 12,400 కోట్ల పెట్టుబడిలో కూడా ఎటువంటి పురోగతి లేదు. గోధి ఇండియా 8,000 కోట్లు, గతంలో కూడా ఒప్పందం జరిగింది, కానీ ఇంతవరకు పురోగతి లేదు. జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు, విస్తరణ లేదు, పురోగతి లేదు. వెబ్వర్క్స్ 5,200 కోట్లు, విస్తరణ లేదు, పురోగతి లేదు. గోద్రేజ్ 1,270 కోట్లు, విస్తరణ లేదు, పురోగతి లేదు. టాటా గ్రూపు 1,500 కోట్లు, విస్తరణ లేదు, పురోగతి లేదు. ఇట్లా అనేక ముఖ్యమైనటువంటి పెట్టుబడులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇంతవరకు ఎక్కడా కూడా గ్రౌండ్ కాని పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసుకున్నటువంటి ఒప్పందాల విలువ ఎంతో కూడా మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఎంత అంటే, దావోస్ టూర్లో 2024లో వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత అంటే 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. బట్ ఎక్కడ కూడా గ్రౌండ్ కాలేదు. 2025లో మళ్ళీ దావోస్ టూర్ వెళ్ళినప్పుడు 1,78,950 కోట్ల భారీ పెట్టుబడులు అని చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు. ఇక సింగపూర్ టూర్ 2025లో వెళ్ళిన దాంట్లో 3,950 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి కనిపించలేదు. ఇక ఇప్పుడు జపాన్ టూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి టూర్లో 12,062 కోట్లు అన్నారు. సో ఇంతకుముందు జరిగిన ఒప్పందాలకే ఇంతవరకు అతి లేదు, గతి లేదు, గ్రౌండ్ లేదు. సో ఆ కోవలోకే ఇది కూడా రాబోతుంది అనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్భాటంగా ప్రకటనలు చేయడం, వేలాది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పడమే తప్పించి అది కాగితాల వరకే, మాటల వరకే పరిమితం అయినటువంటి పరిస్థితి.